రాజకీయ పరిస్థితి మీద మాట్లాడాలా? అంతర్జాతీయ రాజకీయాలు కానీ దేశీయ రాజకీయాలు కానీ ఒక విశాలమైనటువంటి రాజకీయాలు అంటే బూర్జువా రాజకీయ పార్టీలు రాజకీయాలే అంటారు, రివిజనిస్టులు రాజకీయాలే అంటారు, మనము రాజకీయాలే అంటాం. అసలు రాజకీయాలు అనేటువంటి పదము అనేటువంటిది రాజకీయాలు అనేటువంటిది అందుకే మనం సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి అనేటువంటిది మనం గుర్తిస్తే ఏ రాజకీయాలు, పీడిత వర్గ రాజకీయాలా, దోపిడి వర్గ రాజకీయాలా అనేటువంటి ప్రశ్న మన ముందరికి వస్తుంది. రాజకీయ పరిస్థితికి కూడా ఒక విజన్, ఒక దృక్కోణం అనేది మనం ఎందు నుంచి చూస్తాం? శాస్త్రీయత నుంచి చూస్తాం. శాస్త్రీయంగా అంటేనే ఒక సత్యం నుంచి చూస్తాం, ఒక వాస్తవికత నుంచి చూస్తాం, ఒక హేతుబద్ధత నుంచి వస్తాం. హేతుబద్ధత, ఒక వాస్తవం, ఒక సత్యం నుంచి చూడడం అనేటువంటిది, సత్యాన్ని సత్యముగా చూడడం అనేటువంటిదే ఇప్పుడున్నటువంటి సమాజం యొక్క స్థితి ఏమిటి? ఈ సమాజం యొక్క స్థితి నుంచే వర్గాలు ఉంటాయి. ఈ సమాజం యొక్క స్థితి నుంచే ఆ వర్గాల మీద ఆధారపడే రాజకీయాలు ఉంటాయి. అందుకే ప్రపంచాన్ని చూసినా మన దేశాన్ని చూసినా ఒక వర్గ కోణము అనేటువంటిది శాస్త్రీయతకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అశాస్త్రీయ కోణము నుంచి రాజకీయాలు చూసే వాళ్ళు ఎవరు? వర్గ కోణము నుంచి రాజకీయాలు చూసేటువంటి వాళ్ళు. అందుకే వర్గ కోణము అనేటువంటిది ఎట్లా నిర్ణయించబడుతుంది? సామాజిక వ్యవస్థలకు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణం నుంచి వర్గ కోణం అనేది నిర్ణయించబడుతుంది. శాస్త్రీయత అనేటువంటిది కమ్యూనిస్టు మహోపాధ్యాయులు వాళ్ళు శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని ప్రపంచం ముందట పెట్టారు. ఆ ప్రపంచంలో ముందట పెట్టినటువంటి సిద్ధాంతమే సరైన సిద్ధాంతం, సరైన శాస్త్రం, మానవ సమాజాన్ని విముక్తి చేసేటువంటిది అనేటువంటిది మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ కోణము నుంచే కార్మిక వర్గ రాజకీయాలు, కష్టజీవుల రాజకీయాలు, విముక్తికి సంబంధించిన రాజకీయాలు, పీడిత వర్గాల విముక్తికి సంబంధించిన రాజకీయాల కోణం నుంచే మనం సమాజాన్ని చూస్తాం. దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో సమాజాన్ని చూడం. భావ దృక్పథం నుంచి సమాజం చూడం. ఆది భౌతికవాదం నుంచి సమాజాన్ని చూడం. వర్గ దృక్పథంతో, భౌతిక దృక్పథంతో, ఒక వాస్తవిక దృక్పథంతో, ఒక శాస్త్రీయ దృక్పథంతో, ఒక హేతువాద దృక్పథంతో ఈ సమాజాన్ని చూస్తాం. అందుకే ఈ సమాజాన్ని చూడడానికి ప్రిన్సిపల్ గా మార్క్సిజం యొక్క మూలం ఏమిటి? మార్క్సిజం యొక్క మూలమే ఎకనామిక్స్, ఆర్థిక కోణం. ఒక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే ఆర్థిక పునాదుల మీదనే దాని రాజకీయ పునాదులు ఉంటాయి, దాని సామాజిక పునాదులు ఉంటాయి, దాని సాంస్కృతిక పునాదులు ఉంటాయి. అందుకొరకు ఆర్థిక కోణమే సెంటర్ అవుతుంది. ఒక ఊరును చూసినా, ఒక రాష్ట్రాన్ని చూసినా, ఒక దేశాన్ని చూసినా, ఒక ప్రపంచాన్ని చూసినా సమాజంలో ఉండేటువంటి భిన్నమైనటువంటి వర్గాలు, ఆ భిన్నమైన వర్గాల యొక్క సంఘర్షణ, ఆ సంఘర్షణలో ఉండేటువంటి విషయాలే భిన్నమైనటువంటి వ్యవస్థలకు సంబంధించి ఉంటుంది. ఆ భిన్నమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన తాత్వికత, రాజకీయ కోణం నుంచే రాజకీయాలు ఉంటాయి. అందుకే రాజకీయాలు అనేటువంటిది మనం చూసేటువంటి పద్ధతి శాస్త్రీయ కోణం, అది మార్క్సిస్ట్ తాత్విక కోణం, వర్గ కోణం. ఇవాళ ప్రపంచం మనం చూస్తే సామ్రాజ్యవాద వ్యవస్థలో ఉన్నాం. సామ్రాజ్యవాద వ్యవస్థ అంటేనే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాం. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అభివృద్ధిలో సామ్రాజ్యవాదం అనే పదం వాడుతున్నాం. అందుకే మనం ప్రపంచం అనేటువంటిది ఒక ముద్ద కాదు. ప్రపంచం అనేది సమాన స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి లేదు. సమాజ పరిణామం కానీ వ్యవస్థలు కానీ వేరు వేరు దేశాల్లో వేరు వేరు
ఆర్థిక రాజకీయ సామాజిక చలనము సంఘర్షణలు జరిగి చరిత్ర అనేటువంటిది ఇవాళ ఒక వ్యవస్థ ఎలా ఉన్నది అంటే వేరు వేరు వ్యవస్థలుగా ఉన్నాయి. ప్రాథమికంగా సామ్రాజ్యవాద వ్యవస్థలో ఉన్నాం. అందుకే సామ్రాజ్యవాదము అనే పదం, సామ్రాజ్యవాదం అంటే ఏమిటి అనేది కూడా విద్యార్థులకు తెలవాలి, ఇక్కడ హాజరవుతున్నటువంటి వాళ్ళకి తెలవాలి. మీరంతా రోజు రాజకీయాలు వింటారు, ఎందుకంటే అందరూ కార్యకలాపాల్లోనే ఉంటారు, ప్రజల జీవితాల్లో ఉన్నారు. అసలు సామ్రాజ్యవాదం అంటే ఏమిటి? ఇది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటి? దానికి ముందున్న ఫ్యూడలిజం అంటే ఏమిటి? దానికి ముందున్న బానిస సమాజం అంటే ఏమిటి? దానికి ముందున్నటువంటి ఆదిమ సమాజం అంటే ఏమిటి అనేటువంటిది తెలియకుండా ఈ సమాజ చలనాన్ని మనం అర్థం చేసుకోలేము. అంటే రాజకీయాలు తెలవాలి అని అంటే శాస్త్రీయత తెలవాలా, వర్గకోణం తెలవాలా, ఈ మానవ సమాజ పరిణామం కూడా తెలవాలి, తెలుసుకోవాలా. అందుకే వివిధ దశల గుండా మనం సామ్రాజ్యవాద వ్యవస్థలో ఇవాళ ఉన్నాం. పెట్టుబడిదారు వ్యవస్థ అంటే పెట్టుబడిదారులు, కార్మికులు, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత సమాజం రంగంలోకి పెట్టుబడిదారీ విధానం వచ్చింది. పెట్టుబడిదారీ విధానంగానే లేదది, దాని యొక్క విస్తృతి, దాని డెవలప్మెంట్ అనేటువంటిది కూడా పెరిగింది. ఎందుకంటే ప్రారంభంలో పెట్టుబడిదారీ విధానం ఫ్యూడలిజం కన్నా ప్రగతిశీలమైంది, అభివృద్ధికరమైంది. ఎందుకంటే అది ఇచ్చిన నినాదమే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం అనే నినాదం ఇచ్చింది. కానీ అది ముందుకు పోయిన తర్వాత అభివృద్ధి నిరోధకంగా మారింది. సరుకు యొక్క స్వేచ్ఛ, దాని తర్వాత అది గుత్తాధిపత్యంలోకి పోయింది. తర్వాత అది ఫైనాన్స్ క్యాపిటల్ గా మారింది. పెట్టుబడిని విదేశాలకు ఎగుమతి చేసింది, అక్కడ పలుకుబడి ప్రాంతాలను సంపాదించుకున్నది, అక్కడ ఆ ప్రాంతాలను కూడా రాజకీయ అధికారంలోకి తీసుకున్నది. అందుకే బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు. అందుకే పెట్టుబడిదారీ విధానం మీద స్పష్టత మనకు ఉండాలా, సామ్రాజ్యవాదం మీద కూడా స్పష్టత ఉండాలా. ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం, ఒక బలమున్నటువంటి దేశం, ఒక బలహీనమైనటువంటి దేశం మీద దాడి చేస్తే సామ్రాజ్యవాదులు దాడి చేసిందని మనం అంటాం. అందుకొరకు సామ్రాజ్యవాదం అంటే దానికి ఉన్న లక్షణం ఏంటి అని అంటే అది ఇతరుల మీద దాడి చేస్తుంది, దోపిడీ చేస్తుంది, మార్కెట్ శక్తులుగా అక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కొల్లగొట్టేటువంటి దానికి అది దాడి చేస్తుంది. అందుకే సామ్రాజ్యవాదం అంటే ఒక దేశం మీద వాడు దాడి చేసిందంటే ప్రకృతి వనరులను కొల్లగొట్టడం, ప్రజల మీద దాడి చేయడం, దోపిడీ చేయడం, ప్రజలందరినీ కూడా వాళ్ళ శ్రమశక్తిని కొల్లగొట్టడం అనేటువంటి దానికి ఉన్నటువంటి స్వభావం. అందుకే సామ్రాజ్యవాదము ఇవాళ ప్రపంచంలో ఉంది. అలాంటి ప్రపంచం, ఆ ప్రపంచాన్ని నడుపుతున్నటువంటిది ఇవాళ సామ్రాజ్యవాదం. ఆ సామ్రాజ్యవాదం ఒకలాగా లేదు. అందుకే సామ్రాజ్యవాదాన్ని మనం ఇవాళ ఎట్లా ఉంది అని ఆలోచించినప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు, బాగా అభివృద్ధి అయినటువంటి దేశాలు, పెట్టుబడిదారీ దేశాలు, తర్వాత అవి సామ్రాజ్యవాద దేశాలుగా మారినటువంటి దేశాలు, బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలని ప్రపంచాన్ని 3గా వర్గీకరిస్తాం. సామ్రాజ్యవాదం అనేది ముద్ద కాదు. సామ్రాజ్యవాదం అంటే అది దానికి ఉన్న క్యారెక్టర్ వేరే. ఈ మొదటి కేటగిరీ సామ్రాజ్యవాదము అంటే అది బాగా అభివృద్ధి చెంది, విస్తరణ చెంది,
ప్రపంచంలో దాని పలుకుబడిని పెంచుకొని, దాని దోపిడీని పెంచుకొని, దాని మార్కెట్ను పెంచుకొని, ప్రపంచమంతటా కూడా దాని పెట్టుబడులను ఎగుమతి చేసి, రుణాలు ఎగుమతి చేసి, వాళ్ళ కంపెనీలన్నీ కూడా ప్రపంచమంతటికి ఏదో ఒక ప్రాంతంలో అది ఎంటర్ అయి దోచుకునేటువంటి దేశాలన్నింటినీ కూడా పెట్టుబడిదారి దేశాలంటాం, సామ్రాజ్యవాద దేశాలంటాం, లేదా ఇంకొక పదంలో మర్యాదగా చెప్పితే అభివృద్ధి చెందిన దేశంగా మాత్రం చూస్తాం. ఇలా అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, జర్మనీ కానీ, పశ్చిమ యూరప్ దేశాలు కానీ, వీళ్ళందరూ కూడా అభివృద్ధి చెందిన దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు, దోపిడీ దేశాలు, ప్రపంచమంతటిని వాళ్ళ నియంత్రణలో ఇవాళ ఉంచుకుంటున్నటువంటి దేశాలుగానే మనం చూస్తాం. అందుకే ఇలా సామ్రాజ్యవాదం ఎట్లా ఉన్నది అంటే, ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల చేతిలోనే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఉన్నది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి సంపద, ఇవాళ ప్రపంచంలో ఉన్న సంపద 100కి 80-90% వీళ్ళ చేతిలోనే ఉన్నది. సంపద అంతా కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నది. ప్రపంచాన్ని అంతా కూడా వాళ్ళే నడుపుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో భారతదేశం ఉన్నది, కానీ ఇది అభివృద్ధి చెందలేదు. ఇంకా చైనా అభివృద్ధి చెందిన దేశంగా ఉన్నది, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది, పాకిస్తాన్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది. ఇక్కడున్న వ్యవస్థలు వేరున్నాయి. ఇక్కడున్న వ్యవస్థలు బ్రిటిష్ వాడు 47లో ఇక్కడ నుంచి పోయినా ఈ దేశంలో ఇప్పటికీ అభివృద్ధి అనే దానికి పెట్టుబడిదారీ దేశాలలాగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితిలో మనం లేవు. ఇంకా వెనుకబాటు లక్షణాలు, ఈ దేశంలో దారిద్ర్యం ఉన్నది, ఈ దేశంలో ఆకలి ఉన్నది, ఈ దేశంలో నిరుద్యోగం ఉన్నది, ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలు బ్రతకడం సమస్యగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఇది అభివృద్ధి చెందిన దేశముగా లేదు. ఉత్పత్తి సాధనాలు అనేటువంటివి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. ఉత్పత్తి శక్తులు సర్వ చేయడానికి రెడీ ఉన్నా ఇక్కడున్న ఉత్పత్తి సాధనాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. పెట్టుబడిదారీ దేశంగా కానీ, లేక ఒక ప్రజాస్వామిక దేశంగా కానీ, లేకపోతే ఒక అభివృద్ధికరమైనటువంటి మరింత అభివృద్ధికరమైనటువంటి సోషలిస్ట్ సమాజం కానీ ఇది జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ పాలక వర్గాలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి భాగం అనేటువంటిది ఉన్నటువంటిది. అందుకే మనం సామ్రాజ్యవాదం వాళ్ళ ఎట్లా ఉన్నది, ఇలా సామ్రాజ్యవాదం ఇలా అమెరికా వాడి చేతిలో ఉన్నది. నిన్నటిదానికి ఏకధ్రువ ప్రపంచం అనేటువంటిది వాడు నడిపాడు. ఎప్పుడైతే ఇరాక్లో లాక్డౌన్ అయిందో, ఇరాక్ మీద దాడి చేసి, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి వాడు సంక్షోభంలో పడ్డాడు. అంతవరకు అమెరికాకి ఎదురు లేదు. ఏకధ్రువ ప్రపంచం అనేటువంటిది సాగింది. 2004 వరకు వాడికి ఎదురు లేదు. ఎప్పుడో 91లో ప్రారంభమైనటువంటి వాడి యొక్క దాడి అన్స్లాట్ అనేటువంటిది 2004 వరకు ఎదురు లేదు. ఎప్పుడైతే అంటే ఇందులో ఇరాక్కు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వచ్చే వరకు వాడి పురోగమనం, వాడి ఏకధ్రువ ప్రపంచం, వాడే అందరినీ శాసించేటువంటి భాగం అనేది కాకుండా అందరితో మాట్లాడాలా, ఇతర సామ్రాజ్యవాద దేశాలతో మాట్లాడాలా అనేటువంటి పరిస్థితి అనేది ఆఫ్ఘనిస్తాన్కి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ కానీ క్రమంగా ఏంటిది, ఇరాక్ నుంచి సైన్యాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైన్యం ఖాళీ చేయాల్సి వచ్చింది. సమస్యలు అది ఈ దానికన్నా ముందే రష్యా
అగ్రరాజ్యంగా దురాక్రమణ చేసి అది అమెరికా రష్యా పోటీ అనేటువంటిది, రెండు దేశాల మధ్యన పోటీ, అగ్రరాజ్యాల పోటీ. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ముందుకు వచ్చినటువంటిది అమెరికా, ప్రపంచ సామ్రాజ్యవాదానికి లీడర్గా ఉన్నది. దాని తర్వాత సోషలిజం అనే పేరు మీద, కమ్యూనిజం అనే పేరు మీద రష్యా పైకి వచ్చి ఈ రెండు అగ్రరాజ్యాల పోటీ అనేటువంటిది ఆనాడు ఉన్నది. రష్యా కూడా విస్తరణవాద కాంక్షతో అది ముందుకు పోయింది. అది కూడా ఆఫ్ఘనిస్తాన్లోనే బ్రేక్ అయి క్రైసిస్లో పడి సోవియట్ యూనియన్ అనేటువంటిది కుప్పకూలిపోయింది. సోవియట్ యూనియన్ అంటే అనేక రాష్ట్రాలతో కూడుకున్నటువంటి ఒక యూనియన్, అనేక జాతులతో కూడుకున్నటువంటి యూనియన్, అది కుప్పకూలిపోయింది. మళ్ళీ అమెరికా వాడి యొక్క సహకారంతోనే అది పునరుద్ధరణ జరిగింది నేడు. అది కొరకు అమెరికాను అర్థం చేసుకోవాలి. అది రెండవ ప్రపంచ యుద్ధంలో అది ఏమి యుద్ధాలు చేయలేదు, నష్టపోలేదు. అంతిమ హిరోషిమా నాగసాకి మీద దాడి చేసి అది ప్రపంచానికి నాయకుడైంది. అప్పటి వరకు సంపదను పెంచుకున్నాడు, మిలిటరీ శక్తిగా మారాడు. ఇది చరిత్రకు సంబంధించిన విషయాలు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏకధ్రువ ప్రపంచమా, బహుళ ధ్రువ ప్రపంచమా? ఒక పీరియడ్లో అమెరికా రష్యా అగ్రరాజ్యాల మధ్య ఉన్నటువంటి పోటీ అనేటువంటి భాగం సాగినటువంటి స్థితి ఉన్నది. ప్రపంచాన్ని శాసించడంలో కానీ, ప్రపంచ మార్కెట్ శక్తుల సంబంధించినటువంటి ప్రపంచాన్ని పునర్విభజించాలా అనేటువంటిది. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక పీరియడ్ రెండు అగ్రరాజ్యాల పోటీలో ప్రపంచ యుద్ధ ప్రమాదం అప్పుడు పెరిగింది. కానీ ఇద్దరు కుప్పకూరడంతో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైనటువంటి పరిస్థితిలోనే మనం చూస్తాం డాలర్ సంక్షోభంలో పడ్డారు. మన 1980 నాటికి డాలర్ క్రైసిస్ స్టార్ట్ అయింది. అందుకే అమెరికా వాడికి బ్రేక్ పడ్డది, రష్యా వాడికి బ్రేక్ పడ్డది. అట్లా ఏకధ్రువ ప్రపంచం దిక్కు వెళ్ళి ఎవరు సవాలు చేయనటువంటి పరిస్థితి ఏర్పడి కొంతకాలం సాగింది. ఏకధ్రువ ప్రపంచంగా అమెరికా వాడు కూడా మళ్ళీ దాడులు చేసినటువంటి పద్ధతి ఉన్నది. వాడు కూడా క్రైసిస్లో పడ్డాడు. ఇప్పుడు బహుళ ధ్రువ ప్రపంచం అనేటువంటిది నడుస్తున్నది. ఇలా సామ్రాజ్యవాదుల స్థితి ఏమిటి, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి పోటీ అనేటువంటిది ఇవాళ ఉన్నది. ఆ పోటీ సామ్రాజ్యవాదులు ఎట్లా ఉంది అంటే వృద్ధి రేటు, వాళ్ళ దేశంలో జీడిపి, జాతీయ ఉత్పత్తి రేట్ అనేటువంటిది పెరగడం లేదు. ఇలా సామ్రాజ్యవాద దేశాల్లో జాతీయ ఉత్పత్తి రేటు అనేటువంటిది పెరుగుదల లేదు. దీనికి కారణం సామ్రాజ్యవాద దేశాల నుంచి ఉత్పత్తి రంగాన్ని, ఉత్పత్తి బదిలీ అనేటువంటిది ఇలా మూడవ ప్రపంచ దేశాలకు, వెనుకబడిన దేశాలకు కానీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు కానీ ఈ ఉత్పత్తి రంగం అంతా కూడా మారిపోయింది. ఇవాళ ప్రపంచంలో ఉత్పాదకత అనేటువంటిది ఎక్కువ ఉన్నది, కానీ మార్కెట్ అనేటువంటిది లేదు. అది సంక్షోభం. సామ్రాజ్యవాదం ఆ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఉత్పత్తి, అనేక సంపదను ఉత్పత్తి చేస్తున్నారు శ్రామికులు, కానీ దాని మార్కెట్ అనేటువంటిది కొనుగోలు శక్తి, ప్రజలకు కొనుగోలు శక్తి లేదు. కాబట్టి ఇవాళ ఆ ఉత్పాదకత పెరిగినా దాన్ని అందుకోగలిగినటువంటి పరిస్థితులు లేరు. అందుకే సామ్రాజ్యవాదం ఇవాళ సంక్షోభంలోనే ఉన్నది. 2008లోనే ద్రవ్య సంక్షోభం వచ్చింది. ద్రవ్య సంక్షోభం వచ్చేదానికన్నా ముందే డాలర్ క్రైసిస్లో పడ్డది. అమెరికాలోనే ద్రవ్య సంక్షోభం వచ్చింది. ఇది చరిత్రకు సంబంధించిన విషయాలు. ఈ విషయాల మీద మనకు తెలియకపోతే ప్రపంచ రాజకీయాలు మనకు అర్థం కావు. అందుకే ద్రవ్య సంక్షోభం 2008లో స్టార్ట్ అయినటువంటి ద్రవ్య సంక్షోభం అంటే ఏంటిది? లోటుగా ద్రవ్యం ఉండడమే ద్రవ్య సంక్షోభం. డాలర్ అనేటువంటిది మొత్తం ప్రపంచ కరెన్సీని లీడ్ చేస్తున్నది. ఇప్పటికీ కూడా 70% పైగా కరెన్సీని, ప్రపంచ యొక్క మారకాన్ని
ప్రపంచం యొక్క ట్రాన్సాక్షన్స్ ను, ప్రపంచంలో ఉన్న వాణిజ్యాన్ని డాలర్ ద్వారానే సామ్రాజ్యవాద దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ, వెనుకబడిన దేశాలు కానీ ఇంటర్నేషనల్ గా డాలరే ఈనాటికి నంబర్ 1 స్థానంలో ఉన్నది. ఈనాటికి అమెరికానే నంబర్ 1 స్థానంలో ఉన్నది. ఇలా ఉత్పత్తి అనేటువంటిది థర్డ్ వరల్డ్ కంట్రీస్ కు లేకపోతే సెకండ్ కేటగిరీలో ఉన్నటువంటి దేశాలకు మారడంతో ఉత్పత్తి తగ్గింది, ఉత్పాదక తగ్గింది, వాళ్ళ దేశంలో జీడిపి తగ్గింది, ఆ జీడిపి వృద్ధి రేటు కూడా తగ్గింది. అందుకే సామ్రాజ్యవాదులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.